హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చేతికి ఇలా కట్టుకున్నారు అనుకుంటున్నా. ఇలా కొత్త ఫుడ్ ఛాలెంజ్ అండి. ఐస్ క్రీమ్ని వితౌట్ స్పూన్తో ఈ ఫింగర్తో మాత్రమే తినాలి. అందుకోసమే ఇలా చేసుకున్నాం అనమాట. ఈజీగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా స్టిక్ చేసేసుకున్నాము. చూద్దాం ఇవాళ ఎవరైతే గెలుస్తారో చూసేద్దాం ఫ్రెండ్స్. మేము కూడా చేసేస్తున్నాం దబ్బదబ్బా, మీరు కూడా చూసేసేయండి. ఇదే ఎందుకు ఎంచుకున్నామంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇక్కడ ఉన్న మా ముగ్గురికి ఈ ఫ్లేవర్ అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఇది ఎట్లనే ఉంది. ఛాలెంజ్ అంటే ఇలాగే ఉండాలి కాబట్టి తప్పకే తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఇలా నేనే కదా స్పెషల్ గిఫ్ట్ తీసుకుంది. ఇవాళ ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఉంది ఫ్రెండ్స్, చాలా స్పెషల్. అది అసలు ఊహించనే లేరు. మేము ఇలాంటి గిఫ్ట్స్ ఎందుకు పెడుతున్నామంటే ఫ్రెండ్స్, ఫన్నీగా ఉండడం కోసం. అందరు ఇచ్చేట్టు మనం ఇస్తే వెరైటీగా ఏముంటుందని ఇలా పెడుతున్నాము. అది అసలు అవ్వదు. అంతసేపు కష్టం. కింద పెట్టా చైతన్య పట్టుకుంటున్నావు. బాగానే ఉంది అనుకుంటా. చెయ్యి అదైపోతుంది ఫ్రెండ్స్. ఏదైపోతుంది? ఐస్ గడ్డ. ఐస్ ఐస్ ఇలా పనిచేయాల. చాలా కష్టపడుతున్నా. నాది మరీ గట్టిగా ఉంది చెయ్యి. అమ్మాయి కనకలక్ష్మి చెయ్యి కదులుతుంది. ఏలు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ చెల్లి కదా చీజ్ చేస్తున్నారు. అన్న చెల్లెలు మళ్ళీ చెల్ల గెలవాలని, చెల్లకి గిఫ్ట్ ఇద్దామని. చెల్లనే గెలుతుంది. ఇంకా స్పెషల్ గిఫ్ట్ తీసుకుంటది ఈరోజు. నెక్స్ట్ కేక్ ఛాలెంజ్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అప్పుడైనా ట్రై చేస్తా. అప్పుడు పుల్ల ఇస్తారు ఫ్రెండ్స్. అప్పుడు పుల్ల కాదు ఫ్రెండ్స్, ఓన్లీ మౌత్. తగ్గించుకోవాల్సి వస్తుంది. పని చేస్తలేదు ఫ్రెండ్స్ ఈ పూలతో. బట్టలు పెట్టుకుంటా ఫ్రెండ్స్. మా మడదల పిల్ల ఇవాళ పర్ఫెక్ట్గా ఆడుతుంది. కింద పోయింది. ఎవరు అడుగుతున్నారా? శ్రావణి సెకండ్, కనకలక్ష్మి ఫస్ట్. ఇక మా మదర్ పిల్లలు అయితే ఓడిపోయింది మొత్తానికి. మొత్తానికి అయితే ఫుడ్ ఛాలెంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మొత్తానికి మా మర్దలు అయితే మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసేసింది దాన్ని. ఇక నాదైతే కొంచెం ఉంది ఫ్రెండ్స్. ఇక మా చెల్లి ఇప్పటికీ నాకుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఇవాళ తను విన్నర్ అయింది. నిన్న తనే విన్నర్ అయింది. ఇవాళ తను గిఫ్ట్ తీసుకుంటే మీరు అందరూ తప్పకుండా ఆ ఫన్నీ గిఫ్ట్ ఏందో తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ నువ్వు ఇలాగే గెలుస్తుండాలి, నేను ఇలాగే గిఫ్ట్లు ఇస్తా ఉండాలి. చాలా ఆతృతంగా ఉంది నాకైతే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం అన్నా స్పూన్తో తినండి అని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గిఫ్ట్ రానందుకు బాధపడుతున్నా అనుకుంటున్నా.